హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. యాక్చువల్లీ నేను ఇవాళ అయితే బయటికి వెళ్తున్నా. నేను ఎక్కడికి వెళ్తున్నానో వీడియో ఎండ్ వరకు ఉండి చూడండి. నేను ఇప్పుడే చెప్పేస్తే ఏముంటుంది సర్ప్రైజింగ్గా, అందుకే నేనైతే వీడియో ఎండ్లో చెప్తాను ఎక్కడికి వెళ్తున్నా అని. సో నేను అక్కడ వెళ్ళడానికి ఏమేమి తీసుకెళ్తున్నానో మీకైతే వీడియోలో చెప్తాను, ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా నేను ఏమేమి తీసుకెళ్తున్నానో. సో యాక్చువల్లీ నేనైతే ఇవాళ ఫ్రైడే అనమాట. ఫ్రైడే నైట్ 11:55కి ట్రైన్ ఉంది అండ్ నేను ఎర్లీ మార్నింగ్ అయితే దిగుతా. అండ్ నెక్స్ట్ సాటర్డే నైట్ మళ్ళీ ట్రైన్ ఎక్కితే సండే మార్నింగ్ అయితే వచ్చేస్తా. అంటే ఇవాళ నైట్ ఎక్కి ఎల్లుండి మార్నింగ్ అయితే వచ్చేస్తా అనమాట. ఎక్కువ డేస్ కూడా కాదు, ఎందుకంటే లిమిటెడ్ డేస్లోనే, కొన్ని డేస్లోనే, ఒక 1-2 డేస్లోనే అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. నేను అయితే మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను అండ్ ఎవరెవరైతే వచ్చిరో కూడా నేను వీడియోలో చూపిస్తా. అండ్ చాలా ఫన్ కూడా ఉండబోతుంది ఫ్రెండ్స్తో కాబట్టి డెఫినెట్గా ఫన్ అయితే ఉంటుంది కదా, ఎంత కామెడీగా జరిగిపోతుంది మొత్తము. సో వీడియో ఎండ్ వరకు అయితే ఉండి చూడండి. సో నేను అక్కడ వెళ్ళడానికి ఏమేమి ప్యాక్ చేసుకున్నా అంటే, ఇంకా చేసుకోలేదు, ఇప్పుడు చేసుకుంటా, మేము చూపిస్తున్నా. సో ఫస్ట్ అయితే యాక్చువల్లీ నేను టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఆ టెంపుల్కి శారీ అయితే, ఈ శారీ కట్టుకుందామని శారీ అయితే తీసుకున్నా. అండ్ ఈ శారీ కూడా ఎలా ఉంటుందో మీరైతే చెప్పాలి, నేను వీడియో పెడతా కదా ఎట్లయినా. సో ఆ వీడియోలో చూసి చెప్పండి నాకు శారీ సెట్ అయిందా, ఎలా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది ఆ బ్లౌజ్ అంత డిఫరెంట్గా. సో అందుకే మీరైతే వీడియోలో చూసి చెప్పండి. శారీకి బ్యాంగిల్స్ అయితే కావాలి కదా, సో నేను ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా. మరి ఎక్కువ బ్యాంగిల్స్ కూడా తీసుకోలేదు, క్యారీ చేయడం ఎందుకు, అక్కడిక్కడ పగిలిపోతూ ఉంటాయి. ఇవైతే కొంచెం హార్డ్గా ఉంటే బాగుంటాయి కదా, చూడడానికి కూడా బాగున్నాయి, అందుకే ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నా. ఫస్ట్ అయితే శారీ పెట్టేసుకుంటున్నాను. ఈ బ్యాగ్లో పడితే లేదో చూడాలి. ఈ బ్యాగ్ మా అన్నయ్య తెచ్చిండు నా కోసము, కానీ ఇంతవరకు అయితే యూజ్ చేయలేదు ఇది. సో ఇప్పుడు యూజ్ చేస్తున్నా నేను. ఇప్పుడు టైం వచ్చింది అనమాట, ఆఫ్టర్ 1 ఇయర్ ఇప్పుడు టైం వచ్చింది బ్యాగ్కి. బాగుంది కదా క్యూట్గా. ఎక్కడైనా వెళ్తే యూజ్ చేద్దామని ఆపిన ఇన్ని డేస్ అయితే, ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాయి బ్యాగ్ని. సో ఫస్ట్ అయితే ఈ శారీ అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ రేపు మార్నింగ్ ఈ శారీ కట్టుకుంటా. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు ట్రైన్లో శారీతో ఉండాలంటే కంఫర్టబుల్గా ఉండదు కదా, డ్రెస్ అయితే ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా డ్రెస్ అయితే నేను తీసుకుంటున్నా. మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళినా ఒక ఎక్స్ట్రా డ్రెస్ లేదా నైట్ వేర్ ఏదో ఒకటి అయితే నేను తీసుకుంటా, సేఫ్ సైడ్ ఉండడానికి. ఎందుకంటే నా కంఫర్ట్ డెఫినెట్గా మ్యాటర్స్ అనమాట, కంఫర్ట్ వెరీ ఇంపార్టెంట్, అందుకని నేను తీసుకున్నా. నెక్స్ట్ ఇంకోటి ఈ పర్స్. ఈ పర్స్లోనే నాకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంటుంది అనమాట. చూడడానికి ఇంత చిన్నగా ఉంది కానీ లోపల అయితే ఇంత కుప్పలు ఉంటాయి అనమాట, అన్నీ ఉంటాయి. నాకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సేఫ్టీ పిన్ అయినా, లిప్స్టిక్ అయినా, కమ్మలు, ఇంకా హెయిర్కి సంబంధించినవి, శారీకి సంబంధించిన ఎవ్రీ ఐటమ్ అయితే ఇందులో ఉంటుంది. సో నేను సడన్గా ఎక్కడైనా వెళ్ళాలంటే ఒక పర్స్ అయితే తీసేసుకుని వెళ్ళిపోతాను, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుంది, ఏది కూడా మిస్ అవ్వదు కాబట్టి ఈ పర్స్ అయితే తీసుకుని వెళ్తా. ఇంకా అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటా కదా, అప్పుడు ఈ పర్స్ తీసుకోపోతే బాగుండదు కదా, జస్ట్ సింపుల్ ఒక్క బ్యాగ్ ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. ఈ బ్యాగ్లో మాత్రం నేను మెయిన్ ఐటమ్స్ పెట్టుకుంటా. లైక్ నా ఫేవరెట్ ఒక లిప్స్టిక్ పెట్టేసుకుంటా, ఒక స్టిక్కర్ పెట్టుకుంటా, ఇంకొక కాంపాక్ట్ పౌడర్ అయితే పెట్టేసుకుంటా, కాంపాక్ట్ పౌడర్ అయితే పెట్టుకుంటా అనమాట ఈ బ్యాగ్లో. సో మొన్న ఏదో ఫంక్షన్కి వెళ్ళిన, బర్త్డే పార్టీకి వెళ్ళినా, అట్లయితే అక్కడికి బ్యాగ్ తీసుకొని పోయినా. ఈ బ్యాగ్లో 2-3 ఐటమ్స్ ఉన్నాయి. ఇందులో నుంచి ఇందులోకి అయితే షిఫ్ట్ చేయాలి ఇప్పుడు నేను. చూడండి, స్టిక్కర్, లిప్స్టిక్, నెక్స్ట్ కాంపాక్ట్, ఈ 3 అయితే ఇందులో పెట్టేసుకుంటున్నా. వెరీ ఇంపార్టెంట్ పర్స్. నెక్స్ట్ ఇప్పుడు రైనీ సీజన్ కదా, మనకి వర్షం వస్తూ ఉంది, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అదైతే అస్సలు ఎవరికి తెలియదు కదా. ఇంకా చల్లగాలి కూడా ఉంటుంది కాబట్టి మా మమ్మీ ఒకవేళ నైట్ టైంలో యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ బెడ్షీట్ అయితే ఇచ్చింది, తీసుకొని పోతున్నా. మరి ఇంత లావు చెద్దర్లు అయితే బ్యాగ్లో పెట్టుకోలేము కదా, అందుకని సన్నడిది అయితే బెటర్ అన్నట్టు అదైతే ఇచ్చింది. ఇంకోటి స్కార్ఫ్ వచ్చేసి మేము మొన్న తీసుకున్నాము. యాక్చువల్లీ ఇది మమ్మీది, నాది బ్లూ కలర్ స్కార్ఫ్. మమ్మీ స్కార్ఫ్ వాడేస్తున్నాను అనమాట, కొత్తది, నాది కూడా కొత్తదే. ఈ స్కార్ఫ్ చూడడానికి ఇట్లుంది కదా, ఇదైతే చెద్దర్ లాగా ఉంది తెలుసా, అసలు ఎంత పెద్దగా ఉందో, ఒక మనిషికి మొత్తం సరిపోయేటట్టు ఉందనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. యాక్చువల్లీ నార్మల్గా 100 రూపీస్కి బయట అమ్ముతారు కదా, అది కాకుండా మేము షాపింగ్కి వెళ్ళాం అనమాట. ఏ షాపింగ్ అంటే మా మమ్మీకి బ్యాంగిల్ స్టోర్ ఉంది, సో దానికోసమని, సామాన్ కోసమని మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు మాకు ఇవి కనిపించినాయి అనమాట. అదే షాప్లో, ఆ హోల్సేల్లో కనిపిస్తే మేము ఇదైతే తీసేసుకున్నాం. 140 రూపీస్ పడ్డది ప్రైస్.
కానీ ఎంత బాగుందో అసలు, చాలా మెత్తగా ఉంది. ఇంకొక చెద్దర్లాగా ఉందన్నమాట ఇది. అందుకే ఇదైతే తీసేసుకున్నాం, 2 తీసుకున్నాం, నాకు ఒకటి మమ్మీకి ఒకటి. ఇంకా మమ్మీ నెక్స్ట్ మంత్ సేవకి వెళ్తుంది తిరుపతికి అయితే పోతుంది కాబట్టి మమ్మీకి కూడా కొంచెం వర్షం వస్తుంది, ఇంకా చలి చలిగా ఉంటుంది కాబట్టి ఇదైతే బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకోమని చెప్పిన. సో మమ్మీ అయితే ఇది తీసుకుంది, నాకైతే బ్లూ కలర్ అలా ఇప్పించింది. ఇంకా ఇది కర్చీఫ్ కామన్ అంతా యూజ్ చేస్తారు. సో ఇది ఒక కర్చీఫ్ అయితే తీసుకున్నా. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, నేను బయటకు వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. నేనైతే చూపిస్తాను అనమాట ఏమేమి ఐటమ్స్ తీసుకుంటున్నానో. లైక్ ఇప్పుడు పేస్ట్ అయినా, సోప్ అయినా, షాంపూస్ అయినా ఇలాంటివి తీసుకెళ్తాం కదా, ఎందుకంటే మనం ఫ్రెష్ అవ్వడానికి ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఇవైతే తీసుకెళ్తాము. సో ఇవి కూడా కొనాలి, ఇవి కొనాలి. ఇంకా తినడానికి ఇంట్లో అయితే స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ అటుకులు అయితే చేద్దాం అనుకుంటున్నా నేను. మా ఫ్రెండ్స్ అయితే చిప్స్ తీసుకొస్తాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తీసుకున్నాం అనమాట, నువ్వు ఇది చేయి అన్నట్టు. సో నేనైతే అటుకులు తీసుకున్నా, అటుకులు చేస్తాను ఇవాళ. ఆ వీడియో కూడా నేను చూపిస్తాను, నేను అటుకులు ఎట్లా చేస్తున్నాను. అటుకులు అయితే బాగుంటుంది కదా, వర్షం వస్తుంటుంది, ఇంకా తింటుంటాము, నైట్ టైంలో ఎంజాయ్ చేస్తుంటాము. మీరైతే వీడియో అయితే మొత్తం అయితే చూడండి. సో ఇంకా మాట్లాడుకుంటూ మీతో బ్యాగ్లో ప్యాక్ చేయడం అయితే మర్చిపోయినా. సో ఫస్ట్ అయితే ఈ చెద్దరు ఉంది కదా, ఇది పెట్టేస్తున్నా. యాక్చువల్లీ ఇది మా హస్బెండ్ బ్యాగ్లో పెట్టేస్తే అయిపోతుంది కదా, నా బ్యాగ్లో ఎందుకు? మీకెందుకు ఈ థాట్ రాలేదు? నా బ్యాగ్లో చెద్దరు పట్టదు. సో మా హస్బెండ్ బ్యాగ్ ఏముంది, ఒక డ్రెస్ ఉంటుంది కాబట్టి పెట్టేయచ్చు. మనకంటే గర్ల్స్ కంటే చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి పట్టలేదు, ఈ బ్యాగ్లో పట్టవు కాబట్టి ఈ చెద్దర వచ్చేసి మా హస్బెండ్ బ్యాగ్లో పెట్టేసి, నేనైతే స్కార్ఫ్ నా బ్యాగ్లో పెట్టేసుకుంటున్నా. ఇంకా ఇది కూడా నా బ్యాగ్లో పెట్టేసుకుంటున్నా. ఇంకా స్నాక్స్ అవి కూడా ఉన్నాయి, అవి కూడా పట్టియాలి ఇంకా ఈ బ్యాగ్లో, ఇంకా మా హస్బెండ్ బ్యాగ్లో కొన్ని అట్లా సెట్ చేసేస్తా. సో నా ఐటమ్స్ అయితే నాకు పట్టేసి ఉత్తి ఒక బెడ్షీట్ తప్ప. చూడండి నైస్, సింపుల్గా ఒక చిన్న బ్యాగ్లో ఎంత క్యూట్గా ఉందో ఈ బ్యాగ్ కూడా కదా. నాకు తెలియదు ఈ బ్యాగ్ మా అన్నయ్య తీసుకొస్తుండని, ఏదో సడన్గా తీసుకొని అయితే వచ్చిండు. తీసుకొచ్చాక నేను అన్న నాకు బయటకు వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది కదా అన్న అంటే, అవును కదా సరే తీసుకొని అయితే ఇచ్చిండు. ఇంకా నాకే అయిపోయింది బ్యాగ్. ఈ బ్యాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏమేమి చేస్తున్నానో చూడండి. ఇంకా నేను ఇప్పుడు ఇంకా తినలేదు చూడండి, మాట్లాడుకుంటూ బ్యాంగిల్స్ ఆనే పెట్టేసిన. బ్యాంగిల్స్ కూడా బ్యాగ్లో పెట్టేసుకున్నాను. ఇగో మనకి ఇక్కడ ముందు ఇట్లా చిన్న జోక్ కూడా ఇచ్చిండు, మనం ఏమైనా పెట్టుకోవచ్చు ఇలా ఈ పాకెట్స్లో. ఇంకా నేను చెప్పిన కదా పేస్ట్, బ్రషెస్ ఇవన్నీ ఉన్నాయని, అవి అయితే మనం ఇచ్చిన దాంట్లో పెట్టేద్దాం, అట్లయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. సో అవి కూడా కొనుక్కొస్తా, అవి కొనుక్క రావాలి. ఇంకా బయటికి షాపింగ్ కూడా వెళ్ళేది ఉంది. నేను చెప్పిన కదా మమ్మీ తిరుపతికి వెళ్తుంది సేవ చేయడానికి అని. సో అక్కడ వేసుకోవడానికి వాళ్ళకి ఒక శారీ కోడ్ అయితే ఉంటుంది కదా, శారీస్ అయితే నేను తీసుకురావాలి. సో శారీస్ తీసుకొచ్చి ఇంకా కొంచెం ఇంట్లో అటుకులు అవి చేసి స్నాక్స్ అయితే చేసి మేమైతే స్టార్ట్ అవుతాము. ఇంకా చెప్పలే కదా టెంపుల్, ఏ టెంపుల్ అని చెప్తా, ట్రైన్ ఎక్కేటప్పుడు అయితే చెప్తా. సో మాట్లాడుకుంటూ మర్చిపోయినా, నేను మెహందీ పెట్టుకోవడమే మర్చిపోయినా. ఆషాఢ మాసం కదా పెట్టుకోవాలి యాక్చువల్లీ, ఇంకా నేనైతే పెట్టుకోలేదు. ఇవాళ పెట్టుకుంటా, ఎలా అయినా వెళ్ళే లోపు అయితే పెట్టుకుంటా. ఇంకా నేనైతే తినలేదు. సో మా మమ్మీ అయితే కలుపుకొని వచ్చింది ఇంకా తినలేదని. మమ్మీ ఉత్తప్పుడు అయితే మస్తు మాట్లాడుతుంది, వీడియోలో వచ్చేసరికి జర సైలెంట్ అయిపోతుంది. ఏదో చెప్పు, హాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్. నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులైతే మమ్మీయే తినిపించేస్తుంది మోస్ట్లీ. ఇంతకుముందు కూడా అంతే, పెళ్ళి కాకముందు కూడా మమ్మీ తినిపిస్తుండే డైలీ. ఇప్పుడు పెళ్ళైనాక ఇక్కడికి వచ్చినప్పుడల్లా మమ్మీ తినిపిస్తుంది. తిన్నాక మేమైతే శారీ కొనడానికి అయితే వెళ్తున్నాము, సేవా శారీస్ కొనడానికి. అట్లనే వదిన వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి వదిన వాళ్ళ ఇంటికి నెక్స్ట్ అయితే శారీ షాపింగ్ అయితే వెళ్తున్నాము. వదిన అయితే ఇంకా శనగలు అయితే ఉడకబెడుతుంది. ఎంతమంది శనగలు ఉడకబెట్టుకొని తింటారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మేము వెళ్ళాక హాఫ్ అన్ అవర్కి అయితే తేజు కూడా వచ్చేసిండు. ఇంకా శనగలు కూడా రెడీ అయిపోయినాయి. వదిన అయితే పోపు చేసి కలుపుతుంది. ఇంకా ప్లేట్లలో అయితే పెట్టుకొని తీసుకొని వచ్చింది నాకు, తేజుకి, మా హస్బెండ్ అందరికి. ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అని చెప్తున్నాడు తేజు, అంతే కదా? ఎస్. ఏం తింటున్నాం ఇప్పుడు మనం? చూయించేది
ఎస్, మేము శనగలు తింటున్నాము అందరం కదా. ఎస్. నెక్స్ట్ లక్కీ కూడా వచ్చేసింది. తేజు అండ్ లక్కీకి డిఫరెంట్ టైం కుదురుతారు స్కూల్లో. అండ్ కొద్దిసేపు ఉండి మేమైతే షాపింగ్ అయితే వచ్చినాము సేవా శారీస్ కొనడానికి. నేనైతే సేవా శారీస్ పీవీటీలో కొన్నా. ఎవరైతే ఎల్బినార్ దిల్షుక్ రైట్ సైడ్ ఉంటారో వాళ్ళైతే అక్కడ తీసుకోవచ్చు. మనకి కింద షాప్లోనే అవైలబుల్గా ఉంటున్నాయి శారీస్. ఇంకా వెళ్ళేదారిలో ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి పోయినాం. తిరిగి ఇప్పుడే ఇంటికి వచ్చినాము. నా ఫేస్ చూస్తూనే అర్థం అయిపోతుంది ఎట్లా అయిందో నాకు ఇప్పుడు నమ్మకము. మమ్మీ అయితే వచ్చేసరికి ఏమేమో చేస్తుంది. ఏం చేస్తున్నావే? కోవా. మీలో ఎంతమందికి ఇష్టం కోవా గైస్ చెప్పండి, చూపిస్తామండి. ఇప్పుడు ఎందుకు చేస్తున్నావే? వావ్, తల్లి ప్రేమ గైస్. కలుపుతూనే ఉండు, కలుపు. ఇది ఎంత ఉంటుంది? 100. ఇది 100 అంటే ఇది 50 అంట. ఫిక్సా? ఏమైనా మార్చుకోవచ్చు. 50 రూపీస్. మీ తాత పెట్టినా? మమ్మీ మీ తాతయ్య ఏమైనా అమ్ముతాడు అక్కడ? 150 రూపీస్. ఏది? ఇది 150యా? ఇది 50. యాక్చువల్లీ ఇది 50 రూపాయలే, ఇది కూడా 50 రూపాయలే. అంటే 50 రూపీస్. ఇది కూడా 50 రూపీస్ కింద వచ్చినాయా? వాడుకోండి. ఏరుకొచ్చినావా? ఏరుకరాలేదు. అంటే అక్కడ 100కి 4 kgs ఆఫ్ మ్యాంగోస్ అన్నారు. అట్లయితే నేను 50 రూపీసే తీసుకున్నా. అయినా కూడా మస్తు వచ్చినాయి, మస్తు ఎక్కువ ఇవి తినడము. చూద్దాం ఇవి టేస్ట్ బాగున్నాయో బాగాలేవో కూడా చూడాలి. ఎందుకంటే తక్కువ కదా, చాలా తక్కువ రేటు కదా. మార్కెట్లో మొత్తం అంతే రేట్ ఉంది. చూడండి, చూడడానికి కూడా బాగున్నాయి. మరి మెత్తగా తీసుకోలేదు, ఎందుకంటే పురుగులు వస్తాయి అంటారు ఈ సీజన్లో. అందుకని తీసుకోలేదు, కొంచెం గట్టిగా తీసుకున్నాం. ఇట్లా తీసుకున్నా. పండు తీసుకోలేదు, ఎందుకంటే అందులో పురుగులు తిరుగుతాయి, పురుగులు ఉంటాయని మమ్మీ అంటది. అంటే జూలై టైంలో, వర్షాకాలం కదా. ఇవైతే కొంచెం గట్టిగా ఉన్నాయి, ఇలా పురుగులు ఏముండవని ఇవి తీసుకున్నాను నేను. టేస్ట్ కూడా చూసి చెప్తాను. ఇవి కట్ చేసేది మా చెల్లి, నాకు తెలుసు. నేను కట్ చేయను అసలు. మా చెల్లి ఎందుకు ఉంటుంది అంటే ఇట్లా కట్ చేయనీకే, ఇట్లా హెల్ప్ చేయనీకి ఉంటుంది నాకు కదా బాను. అంతే. సో మా చెల్లె కట్ చేసినాక తిని టేస్ట్ ఎట్లుందో నేను చెప్తా. దా బాను కట్. బాను అయితే మ్యాంగో వస్తుంది గైస్. బాను చూడు, స్మైల్. 2 పాల ప్యాకెట్లకి ఇంత అయింది చూడండి. ఇట్లా కోవా బిల్లలు చేస్తుంది మమ్మీ. సో నేనైతే అటుకులు కూడా స్టార్ట్ చేసేస్తున్నా. ఆల్రెడీ ఇప్పుడు 7 అయింది. సో ఇంకా అటుకులు కూడా చేస్తున్నా. ఫస్ట్ అయితే అటుకులు వేయించుకోవాలి మంచిగా. ఆ అటుకులు వేయించుకుంటేనే జర మంచిగా ఉంటుంది, క్రిస్పీగా. జర సిమ్లో పెట్టుకొని వేయాలి ఈ పని, లేదంటే మొత్తం మాడిపోతుంది. చాలా డెలికేట్ ఉంటుంది అన్నమాట. డెలికేట్ మైండ్ లాగా డెలికేట్ అటుకులు. ఇప్పుడు దీన్ని కలుపుతూనే ఉండు, కలుపులాగా కలపాలి. కొంచెం మంచిగా ఫ్రై అయితేనే, అంటే మంచిగా జర క్రిస్పీగా ఉంటాయి అనమాట. నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్కి వెళ్తుంది అనమాట. నేను వెళ్ళింది ఒకటేసారి అక్కడికి, కానీ నాకు చాలా నచ్చింది. అందుకని మళ్ళీ వెళ్తున్నాము. ఎప్పటి నుంచి ఒక 6 months నుంచి ప్లాన్ చేసుకుంటాము, కానీ అవ్వట్లేదు. ఇప్పుడు అయింది. చాలా హ్యాపీగా ఉన్నాం వెళ్తున్నందుకు. ఇంకా మా ఫ్రెండ్స్కి ఇట్లా అందరూ వస్తుంది కదా, కొంచెం మంచిగా ఎంజాయ్మెంట్ అయితే బాగానే చేస్తాం అనుకుంటున్నాం. అనుకోవడం అనేది మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఇట్లా ఫ్రై చేస్తూనే ఉండాలి మనం, జర కలుపుతూనే ఉండాలి. నూనె ఏం అవసరం లేదు ఇది వేయించడానికి. మనకి జస్ట్ ఒక ఏదైనా గిన్నెలో కడాయి ఏదో పెట్టుకొని జస్ట్ ఆయిల్ లేకుండా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. జర కొంచెం లైట్ కలర్ చేంజ్ అవ్వాలి. మనం ఇట్లా బ్రేక్ చేసి ఇట్లా క్రంచీగా ఇట్లా అవ్వాలన్నమాట. మెత్తగా ఉండద్దు, మెత్తగా ఉంటే అస్సలు బాగుండదు. ఆయిల్ పెట్టుకున్నా. నెక్స్ట్ ఆనియన్స్ అయితే వేసేస్తున్నా. ఈ ఆనియన్స్ ఒక 50% అట్లా ఫ్రై అయినాక అప్పుడు మిగతా ఐటమ్స్ అన్నీ వేసుకుంటా నేనైతే. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారు, నేనైతే గిట్ల చేస్తాను. నాకు అటుకులలో ఆనియన్స్ వేస్తేనే నాకు ఇష్టం అనమాట. ఆనియన్స్ అది మంచిగా బ్రౌన్ కలర్లో అయితే, గోల్డెన్ కలర్లో అవుతాయి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక మా మమ్మీ ఒక సైడ్ అయితే పప్పు పెట్టేసింది. ఇంకా మేము తినేసి వెళ్తాం కదా నైట్, అందుకని అవి పెట్టేసింది. యాక్చువల్లీ ఇంకా నేను గోరింటాకు కూడా పెట్టుకోలేదు, నేను పెట్టుకోవాలి ఇప్పుడు. అది కూడా ఒక పని ఉంది. ఈ అటుకులు అయిపోయినాక గోరింటాకు అయితే పెట్టేసుకుంటా.
నాకు ఆనియన్ పప్పు అంటే చాలా ఇష్టము, మా మమ్మీ చాలా అంటే చాలా బాగా చేస్తుంది, అందుకని నాకు ఆనియన్ పప్పు చేస్తుంది ప్రజెంట్ అయితే. ఇంకొక సైడ్ నేనైతే ఇంకా అటుకుల కోసము పోపు అయితే చేస్తున్నా. చూడండి లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతుంది, లైట్గా చేంజ్ అంటే మొత్తం కాలేదు, కొంచెం అయితే అయింది. ఒక 30% చేంజ్ అయింది, కొంచెం చేంజ్ అయితే ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేసేసుకుంటా. ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది అనే టైంలోనే నేనైతే పచ్చిమిర్చి వేసేస్తున్నాను, ఎందుకంటే కొంచెం అది మాడకుండా ఉండాలి కదా, అందుకని ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేస్తున్నా. ఇది వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేయాలి మనం, చిల్లుతుంది. నెక్స్ట్ పల్లీలు అయితే తీసుకున్నా, ఇన్ని పల్లీలు వేస్తున్నా, ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువనే ఉంది కదా, అందుకని పల్లీలు కూడా కొంచెం ఎక్కువనే. ఈ పల్లీలు ఫ్రై అవ్వడానికి కూడా మనకు కొంచెం టైం పడుతుంది కదా, అందుకని నేను ఈ టైంలోనే పల్లీలు కూడా వేసేస్తున్నాను, సో దట్ అన్నీ ఈక్వల్గా మంచిగా ఫ్రై అవ్వాలి కదా, అందుకని బట్టి ఇప్పుడు వేసేస్తున్నాను. చూడండి ఫ్రై అవుతుంది ఇంకా స్లోగా. అయితే నేను అటుకులు అయితే కొంచెం వేయించుకున్నా, తర్వాత ఈ పోపు అయితే వేసుకున్నా. మొత్తం వీడియో పెడదామంటే టైంకి మా అన్నయ్య అయితే వీడియో కాల్ చేసిండు, సో నేనైతే వీడియో పెట్టలేకపోతున్నా, ఎందుకంటే ఆ ఫోన్లోనే నేను మాట్లాడినా కాబట్టి నేను ఆ వీడియో మొత్తం అయితే షూట్ చేయలేదు. పోపు చేసినప్పుడు నేనైతే అన్నీ వేసేసుకున్నాను ఇలా కావాల్సినవన్నీ. సో ఇప్పుడు నేను ఈ వేయించుకున్నవన్నీ ఇందులో వేసేస్తున్నాను అనమాట. పోపును బాగా మిక్స్ చేసేసాను. మంచి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి, అట్లయితేనే మంచిగా కలుస్తుంది పోపు. ఇంకా కలిసినాక ఏదైనా బాక్స్లో కానీ కవర్లో కానీ వేసుకుంటే అయిపోతుంది. ఇంకా నేను మార్నింగ్ అయితే బ్యాగ్లో టవల్ పెట్టడం అయితే మర్చిపోయినా, సో టవల్ పెట్టేస్తున్నా. అట్లనే నేను షాప్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొని వచ్చిన, సోపు, షాంపూస్, ఇంకా పేస్ట్ అయితే తీసుకున్నా, ఎందుకంటే మనం ఫ్రెష్ అవ్వడానికి అవి కావాలి కాబట్టి అవి అయితే తీసుకొని నేనైతే బ్యాగ్లో పెట్టేస్తున్నా, అట్లా కవర్లో పెట్టేసి. ఇక్కడ ముందు చిన్న జోబు ఉంది కదా, అందులో అయితే పెట్టేస్తున్నా. ఇంతకుముందు చెప్పిన కదా మా హస్బెండ్ బ్యాగ్లో నేను బెడ్షీట్ పెట్టేస్తా అని, పెట్టేస్తున్నా. ఆల్రెడీ మా హస్బెండ్ అయితే డ్రెస్సెస్ అయితే పెట్టుకొని వచ్చిండు, తర్వాత నేనైతే ఇది చెద్దరు అయితే పెట్టేస్తున్నా. ఇంకా నా బ్యాగ్ చూడండి ఎట్లా ఎంత టైట్ ఉందో, ఇది చూడండి ఎంత సింపుల్గా ఉందో, ఏం ఎక్కువ ఐటమ్స్ లేవు. సో ఇద్దరు బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసిన. సో అటుకులు చేసినాం కదా, ఈ అటుకులు కూడా నేనైతే కవర్లో పెట్టేస్తున్నా. ఇంకా బాక్స్ అయితే తీసుకోలేదు, ఇదైతే తినేసి ఆ కవర్ ఆనే పడేయచ్చు కదా, అందుకని ఇంకా ప్లేస్ కూడా ఎక్కువ పట్టదు అన్నట్టు కవర్లో అయితే పెట్టేసిన. ఇంకా యాజ్ ఆఫ్ నో ఇవైతే తీసుకొని పోతున్నా. ఇప్పుడు పోయేదారిలో ఎన్ని గుర్తొస్తాయో ఎన్ని తీసుకోవాలి నాకైతే తెలియదు. ఇప్పుడైతే ఒక్కొక్కటి గుర్తొస్తుంది, ఒక్కొక్కటి పెట్టుకున్నాను. ఛార్జర్ తీసుకుని అదే చెప్తున్నా కదా, ఒకటి గుర్తుంటుంది ఒకటి గుర్తుండట్లేదు. ముందే ఇట్లా ప్రిపేర్ అయ్యి అంతా ఏం రాసుకోలేదు నేను, అందుకని అయితే గుర్తులేదు. ఇంకా ఛార్జర్ కూడా పెట్టుకోవాలి, ఇంకా వాటర్, ఇవి పెట్టేసుకుంటే సెట్. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు మెహందీ పెట్టుకుంటా. ఇంకా మెహందీ పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు అయినాక ఆరిపోతుంది. కరాచీ కాబట్టి మనకి ఎక్కువ సేపు ఏం పట్టదు, తక్కువ టైంలోనే అయిపోతుంది. సో నేను మెహందీ కూడా ఒక సింపుల్గా పెట్టుకుంటా, చాలా సింపుల్గా నీట్గా పెట్టేసుకుంటా. మీకు కూడా చూపిస్తాను నేను ఎలా పెట్టుకుంటా. ఈ వాటర్ బాటిల్ కూడా తీసుకోబోతున్నా, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో బాటిల్స్ తీసుకుపోయింది అనుకో, ఇప్పుడు మళ్ళీ తీసుకురావాలి, ఇది అనుకో ఆనే దాకా ఆనే పడేయచ్చు, అందుకని ఈ బాటిల్ అయితే తీసుకెళ్తున్నా. వాటర్ కూడా నేనైతే ఒక హ్యాండ్కి కోన్ పెట్టేసుకుంటున్నా, అండ్ ఇది కూడా చాలా మంచిగా అవుతుంది అనమాట, చాలా రెడ్గా అవుతుంది. ఇట్లా పెట్టుకోగానే రెడ్గా అయిపోతుంది. ఇంత ఎర్రగా అవుతుంది, ఇది రేపటి వరకు ఉంటుందో ఉండదో అని కూడా ఇప్పుడు భయం అవుతుంది నాకు, ఎందుకంటే ఇట్లాంటివి ఎక్కువ డేస్ ఉండవు. నార్మల్గా కరాచీ వేరేది ఉంటుంది, అదైతే ఉంటుంది బాగానే ఒక 2-3 డేస్ వరకు అన్నా, బట్ ఇదైతే నాకు తెలిసి ఎక్కువ రోజులు ఉండదు కదా, ఎందుకంటే ఇది అప్పుడు రైమమ్మ పెళ్ళికి, మా మామయ్య పెళ్ళికి మమ్మీ ఇట్లాంటి రెడ్ కోన్స్, అప్పుడు రెడ్ కోన్ అని ఉంటుండే, మినిట్ కోన్ 1 మినిట్ కోను ఏదో కోను అయితే ఉంటుండే సేమ్. ఆ కోన్ ఏం తెలుసా, సేమ్ ఇట్లా పెట్టుకోగానే రెడ్గా అవుతుండే. ఇంకా అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళకి మా మమ్మీ అందరికి పెట్టింది, మా అమ్మమ్మ వాళ్ళు ఎంతమంది ఉంటారో అంతమందికి పెట్టింది. ఇక అందరు అమ్మ ఎంత దబ్బునైంది అన్నారు, ఎందుకంటే పని చేసుకోవడం వల్ల మొత్తం బిజీ అయిపోయినారు. కోన్ పెట్టుకునేసరికి మిడ్-నైట్ అయింది, ఇంకా బాగానే అయింది, ఇంత దబ్బునైంది, నిమిషాలలో అయిపోయిందని అందరు ఖుషి అయ్యారు. పొద్దుగాలు లేచి స్నానం చేసి రెడీ అయ్యేసరికి ఆ కోన్ అంతా సగం పోయింది.
అలా హ్యాపీనెస్ అంతా దొబ్బింది. ఎందుకంటే ఎంతైనా దబ్బున అవుతుంది అట్లా అన్నది ఏది ఎక్కువ రోజులు ఉండదు అనమాట. ఇది కూడా సేమ్ ఇప్పుడు అయింది కదా, రేపు ఏ టైం వరకు ఉంటుందో, ఎన్ని రోజులు ఇలాగనే ఈజీగా వచ్చిన మనీ ఎక్కువ రోజులు ఉండదు. ఈజీగా అంత ఫాస్ట్గా ఎవరికి మనీ వస్తాయో ఎక్కువ రోజులు ఉండదు చూడండి. సేమ్ అట్లా ఎగ్జాంపుల్ అందరు తీసుకొని వచ్చి రాకు, కానీ నేను ఇప్పుడు ఆకు పెట్టుకోవట్లేదు టైం లేక. ఎందుకంటే నీ కొత్తగా పెళ్ళైంది కదా, కొత్త పెళ్ళి అయింది, టైం ఉండట్లేదు నాకు. పెట్టుకోవడానికి టైం లేదు. అందరు పంపించిర్రు, చెప్పాలంటే చాలా మందే పంపించిర్రు నాకు ఆకు, కానీ పెట్టుకోవడానికి టైం లేదు. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు టైం ఎంత బాను, 8:30. ఇప్పుడు టైం వచ్చేసి 8:37 అవుతుంది. ఇంకా కొద్దిసేపట్లో మేము ట్రైన్ దగ్గర కూడా వెళ్ళిపోతాం, స్టేషన్ దగ్గరికి. ఈ టైంలో నేను పెట్టుకుంటున్నా, అట్లుంటుంది మనది, అంత బిజీగా. హాయ్ తూ, బ్యాగ్ ప్యాక్ చేసుకుని వచ్చేసినావులే. ఇంకా మా ఫ్రెండ్ వచ్చినాక అందరం అయితే తింటున్నాము. తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్యాబ్ అయితే బుక్ చేసిర్రు మా వాళ్ళు. క్యాబ్ బుక్ చేసినాక క్యాబ్ అయితే వచ్చేసింది. ఇంకా బ్యాగ్స్ అయితే వేసుకొని బయటకైతే వచ్చినాము క్యాబ్ దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా ఇంట్లో మా వాళ్ళకైతే బాయ్ చెప్తున్నా, బాయ్ చెప్పుకుంటూ నేనైతే స్టార్ట్ అయిపోతున్నా క్యాబ్ దగ్గరికి. ఎందుకంటే బయట వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా బ్యాగ్స్ ఇస్తే కార్లో అయితే పెట్టేస్తారు కదా, అందుకని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళి నా బ్యాగ్ అయితే ఇచ్చేసిన, వాళ్ళైతే క్యాబ్లో పెట్టేసిర్రు మా వాళ్ళు. ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా అదే క్యాబ్ ఎక్కినాక మళ్ళీ ఒకసారి అయితే మా వాళ్ళకైతే బాయ్ చెప్పినాము. ఇంకా బాయ్ చెప్పి అయితే ఇంకా క్యాబ్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయ్యాక ఒక 5 minutes తర్వాత మా ఫ్రెండ్ అయితే పిక్ చేసుకున్నాము. ఆయనను పిక్ చేసుకొని మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయినాము. మేము పోయి ఒక 2 minutes అట్లా వెయిట్ చేస్తుంటే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా లైన్గా వస్తున్నారు ఒక్కొక్కరు. ఇంకా నవ్య వాళ్ళు వచ్చి, తర్వాత రాజు గిట్ల వచ్చారు. అందరు వచ్చినాక మేమైతే మా ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. రైట్ లెగ్ పెట్టిగా పడతావు కింద, నార్మల్గా ఎక్కేసింది. ఆల్రెడీ ఇప్పటిదాకానే ఎక్కిందిగా, మళ్ళీ ఎందుకు ఎక్కింది అనుకుంటున్నారా ట్రైన్? ఏదో ఒక వీడియో తీసుకుందామని చెప్పి ఇంకా అందరం అయితే లైన్గా ట్రైన్ అయితే ఎక్కుతున్నాము. ఇప్పటిదాకా అయితే అందరం ఎక్కలేదు, ఫస్ట్ వీడియో తీసుకున్నప్పుడు ముగ్గురమే ఎక్కినాము. ఇప్పుడు మళ్ళీ ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అందరం అయితే దిగి మళ్ళీ అయితే ట్రైన్ ఎక్కినాము. ట్రైన్ ఎక్కైతే ఇంకా కూర్చున్నాం అందులో. సో నేను ఆల్రెడీ చెప్పినా కదా, నేను ఇప్పుడు చెప్పాను, నేను వీడియో ఎండ్లో చెప్తా అని. సో మేము ఎక్కడ వెళ్తున్నామంటే మేమైతే భద్రాచలం వెళ్తున్నాం అందరం కలిసి. భద్రాచలం మా అందరి ఫేవరెట్ ప్లేస్. ఈయన పేరేం పేరంటే రాజు, రాజు కుకజు రాజు రారా. చెప్పండి గాయ్స్, టేస్ట్ ఎలా ఉందో? ఎక్స్ప్రెషన్ బయటికి రాట్లే. రాజుకి ఇవ్వండి ఏమన్నా ఫస్ట్. రాజు ఇప్పుడు చెప్పు. రాజు ఫస్ట్. రాజు ఎట్లుంది చెప్పు. ఫోకస్. అబ్బా ఎలా ఉంది? ఆ చైన్ లాగితే 1000 రూపీస్ ఇస్తారు మనకి. నువ్వు లాగుతావా నేను లాగుతాను? కమ్ నువ్వే లాగు. నేను పాయింట్ తీసుకులేదు, పైసలు లేవండి. సగం బట్టలు సగం వేస్తే పడుకున్నావా? అవును, అందరు పడుకోరు తెలుసా.
అబ్బా నన్ను గమ్మన తప్పంటాడు దాడిలా పెరిగా రాజు పీకు నీకు పీకి రావట్లేదు. అట్లా కొద్దిసేపు అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ ఇంకా లూడో ఆడదామని చెప్పి లూడో అయితే స్టార్ట్ చేసినాము. యాక్చువల్లీ యూనో కార్డ్స్ కూడా తీసుకుపోయినాం కానీ అవి ఏడు ఆడాలో అర్థం కాక ప్రజెంట్ అయితే లూడో ఆడదామని చెప్పేసి లూడో అయితే స్టార్ట్ చేసినాం మేము. ఇప్పుడు క్యాట్ స్లీపా క్యాట్ స్లీప్ అంటే పిల్లి నిద్రనా కొంచెం సేపు పడుకుని మళ్ళీ లేవడం. ఎక్కడ నేర్చుకున్నావు? డిక్షనరీ నుంచా? ఎవరక్కడ పడుకోమా సెట్ వినయ్ ఎట్లా సెట్ ఎట్లా కూర్చుండు కోతి నైస్. పండింగ్ ఏంటిది? ఇన్ని రోజులు ఫ్యామిలీ మోగొండన్నా పట్టుకుని రాదా ఏంటి? అయ్యా అయితే ఈ రోజు ఫ్యామిలీ వీడియోస్ తీస్తాను. అదే ఏదైతే వీడియోస్ పడుకుంటున్నాడు గైస్ రాజు అయితే. స్పండింగ్ టైం రాజు. ఇట్స్ పండింగ్ టైం. సో ఇక్కడితో ఈ వీడియో అండ్ నెక్స్ట్ వీడియో త్వరలో రాబోతుంది. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.